హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మిల్ మేకర్ పకోడా అండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కానివ్వండి, పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. స్ట్రీట్ స్టైల్ మిల్ మేకర్ పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మిల్ మేకర్ పకోడీ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన వేడి నీళ్ళని పెట్టుకోవాలండి. మనం చేసుకునే క్వాంటిటీ ప్రకారం ఎంత మిల్ మేకర్ని తీసుకోవాలో అన్ని ఈ వేడి నీళ్ళల్లో వేసేసి మొత్తంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి వదిలేయాలి. కనీసం ఒక 10-15 నిమిషాలు అలా వదిలేస్తే మిల్ మేకర్ అనేవి చాలా మెత్తబడి వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ తర్వాత వాటిని స్క్వీజ్ చేసేసి ఆ వాటర్ అంతా కూడా తీసేయాలి. కాస్త అవి చల్లారి గోరువెచ్చగా అయ్యాక చేత్తో బాగా పిండేసి వాటర్ అంతా కూడా తీసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. వాటర్లో మిల్ మేకర్ని వేసి మరిగించే కంటే కూడా వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసి మూత పెట్టేసి ఇలా వదిలేసి ఆ తర్వాత మనం ఇలా పిండేసుకొని చేసుకుంటే పకోడీ చాలా బాగా వస్తుందండి. మీరు చూసారంటే మిల్ మేకర్ కూడా ఎక్కడ కూడా విరిగిపోకుండా చక్కగా ఎలా ఉన్నవి అలానే ఉంటాయి. కొంచెం మనకు అవి ఉబ్బుతాయి వాటర్లో వేయడం వల్ల. అంతే తప్ప అవి విరిగిపోయి పీస్ అయిపోకుండా చక్కగా ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్లో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు పిండి అనేది వేసుకోండి. ఇందులో సరిపడా సాల్ట్ని వేసుకున్నాక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని సరిపడా కారాన్ని వేసుకోవాలి. మీకు ఎంత కారం అయితే మీరు తినగలరో దాని ప్రకారం కారాన్ని వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కొంతమంది పిండి అనేది ఎక్కువ అంటే పైన లేయర్ కోట్ అనేది ఎక్కువ ఉంటే ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం పిండిని క్వాంటిటీస్ని పెంచుకుంటూ వేసుకోండి. నేనైతే జస్ట్ పైన మిల్ మేకర్కి కోట్ అయ్యేటట్టు మాత్రమే పిండిని తీసుకుంటున్నాను. ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోండి. బ్యాటర్ అనేది ఇలా థిక్గా ఉంటే పర్ఫెక్ట్గా మిల్ మేకర్కి కోట్ అవుతుంది. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా కింద పిండి అనేది ఆయిల్లో ఎక్కడా పడకుండా పర్ఫెక్ట్ ఉంటుందండి. ముందుగా వేడి నీళ్ళలో వేసి పిండేసిన మిల్ మేకర్ని కూడా ఇందులో వేసేసి టోటల్గా కలిపేసుకోవాలి. బాగా కోట్ అయ్యేటట్టు మొత్తం పిండంతా కలిసేటట్టు కలిపేయండి. ఈ పిండి కలిపేలోగా మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టి ఉంచుకోండి. ఈవినింగ్ టైం ఈ స్నాక్ చేస్తే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్టీగాను ఉంటుంది. డీప్ ఫ్రై అని పక్కన పెడితే మనకి మిల్ మేకర్లో అధికంగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా చాలా బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం పిండిని మిల్ మేకర్కి కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాక కొంచెం పిండిని అందులో వేసి చూడండి. ఇలా ఈజీగా మనకి ఫ్రై అయితే ఆయిల్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఆయిల్ని హైలో పెట్టి హీట్ చేసినా కూడా పకోడీ వేసే టైంకి మీడియంకి టర్న్ చేసి ఆ తర్వాత పకోడీలాగా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి మిక్స్ చేయకుండా మనకి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, అవన్నీ తగ్గిన తర్వాత గరిటె పెట్టి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా చక్కగా మంచి కలర్ వస్తుంది. మీరు ఏ మాత్రం ఫుడ్ కలర్స్ వాడక్కర్లేదు. న్యాచురల్గానే మనం వేసిన కారం కానివ్వండి అవన్నీ కూడా మనకి ఈ కలర్ అయితే వస్తాయి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ ఉంటే గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు అన్ని వైపులా కూడా మనకి కలర్ అనేది ఈవెన్గా ఉండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. గరిటెకి మనకి గట్టిగా క్రిస్పీగా తగులుతూ ఉంటే మనకి పకోడీ రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అలానే మొత్తం పకోడీని కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ ఇలా కొంచెం స్పేషియస్గా ఫ్రై అయ్యేటట్టు మనం వేసుకుంటే మనకి ఆ ఫ్రై అవ్వడం కూడా చక్కగా ఇలా ఈవెన్ కలర్లో ఫ్రై అవుతాయి.
ఫ్రై అయ్యాక ఇలా టిష్యూ పేపర్ వేసిన బౌల్‌లో గానీ, ప్లేట్‌లో గానీ వేసి తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదైనా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మనం తినేటప్పుడు ఆయిలీగా అనిపించకుండా ఉంటుంది. ఇలా మిగిలిన మిల్ మేకర్‌ని కూడా వేసేసి ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్‌లో కొన్ని కరివేపాకుని వేసుకొని ఇలా ఫ్రై చేసి పైన యాడ్ చేసుకున్న చాలా బావుంటుంది. ఇంకా మీరు జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు ఇవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకొని కూడా పైన వేసుకుంటే తినేటప్పుడు బావుంటుంది. వీటికి కాంబినేషన్‌గా కొన్ని ఆనియన్స్‌ని, నిమ్మకాయని పిండుకొని తింటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్.